హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము రోడ్ ట్రిప్లో వెళ్ళబోతున్నాము. హైదరాబాద్ నుంచి గోవాకి రోడ్ ట్రిప్. ఎగ్జైటింగ్ ఉంది. సో మేమైతే 6 o'clock స్టార్ట్ అయిపోయాం అనమాట. ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నాం మనం. హైదరాబాద్ నుంచి గోవాకి 3 రూట్స్ ఉన్నాయి. ఒకటి వయా సోలాపూర్, ఇంకోటి బగల్కోట్, ఇంకొకటి రాయచూర్. సో మేమైతే సోలాపూర్ రూట్ తీసుకున్నాము. ఈ రూట్లో కొల్హాపూర్ కూడా టచ్ అవుతుంది. సో కొల్హాపూర్లో మనకి తుల్జా భవాని టెంపుల్ ఉంటుంది. ఛత్రపతి శివాజీకి చాలా ఇష్టమైన టెంపుల్ ఇది. ఇక్కడనే తన ఖడ్గము దుర్గాదేవి ఇచ్చిందని చెప్పేసి ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఈ తుల్జా భవాని టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకవేళ మీరు ఆ రూట్లోనే వెళ్ళేటట్టు అయితే. మస్తు ఆకలి అవుతుంటే ఇంకా దాబా దగ్గర ఆపిండు మావాడు. 9-10 మొత్తం అర్ధరాత్రి లెక్క ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఏదో పాండేజీ రెస్టారెంట్ అంట, ఫ్యామిలీ రెస్టారెంట్ అంటాడు. లోపల పోయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని పోయినాం. ఇక మెనూ చూస్తే మొత్తం ఇది మరాఠీయో అర్థం కావట్లే, హిందీయో అర్థం కావట్లే. ఈ మనకు వచ్చిన హిందీయే 50-50 అంటే వీడు మొత్తం హిందీలోను మరాఠీలో కలిపి పెట్టిండు. కడీ రైస్, లెమన్ రైస్, టమాటో రైస్, షెజ్వాన్ రైస్, నాకు తెలిసిన ఒకే ఒక కర్రీ పన్నీర్ లబాబ్దారు. గదే చెప్పినాం. ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఖచ్చితంగా టేస్ట్ చేయండి. పన్నీర్ లబాబ్దార్ అంటారు దీన్ని, ఈ ఐటెం పేరు. ఏది ఏమైనా తినులో తగ్గేదే లేదు బ్రో, మొత్తం కుమ్మి వడేసుడే అట్లా. సో గట్టిగా తిన్నాం మేమైతే. నాకు మంచిగా అనిపించింది ఏంటంటే మనోడు మంచిగా ఫాస్ట్ సర్వింగ్ ఉందన్నమాట. సర్వర్ చాలా ఫాస్ట్ సర్వ్ చేసిండు. ఇలా కేకేయంగా వచ్చేసిండు అనమాట. సో అలా మేమైతే గట్టిగా లాగిచ్చేసినాం. ఎక్స్పీరియన్స్ బ్రో, ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. నా సజెషన్ అయితే నాన్ వెజ్ ఆర్డర్ చేయకండి. ఇక్కడైతే నాన్ వెజ్ అంత బాగోదు. మేమైతే ఎగ్ బుజ్జి ఆర్డర్ చేసినాం కానీ అది చాలా చెత్తగా ఉంది. అసలు చాలా నీసు వాసన వచ్చింది అనమాట. అందుకే నేను అది సజెస్ట్ చేయట్లేదు. మహారాష్ట్రలో లబ్ధదారే బాగుంటుంది. మనోడైతే మెనూను మొత్తం బట్టి వాడుతాడు. మా వాళ్ళు అయితే మామూలు కష్టపడలేదు చెప్పనీకి ఏం కావాలనో. సెకండ్ కర్రీ ఆర్డర్ చేసేటప్పుడు ఛాలెంజ్ ఉంది అసలు. ఇక ఏం చెప్పాలో మాకు కూడా అర్థం కాలేదు. సరే అని వాడిని అడిగినాం. ఇంకా సబ్జీ पनीर लबाबदार हो गया ना. और क्या स्पेशल है? पनीर टिक्का ఆర్డర్ చేయడం కూడా అయిపోయింది. కానీ మనోడు మెనూ మాత్రం వదలలేదు. అంత సిన్సియర్గా చూస్తాడు పాపం. కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు అయితే మంచిగా గోవా ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఘాట్ రోడ్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఘాట్ రోడ్ చూడాల్సిందే. సో మార్నింగ్ టైము ఘాట్ రోడ్డు, స్నోఫాల్, అబ్బా నెక్స్ట్ లెవెల్ వ్యూ అది. అసలు మేము ఈ వ్యూ కోసమే నైట్ బయలుదేరినామో. ఇప్పుడు అర్థమైందా మేము ఎందుకు నైట్ బయలుదేరినామో. ఈ మార్నింగ్ టైము ఈ వ్యూ మళ్ళీ మనం సపరేట్గా గోవా నుంచి రావాలంటే కాని పని. అందుకే మేము నైటే బయలుదేరాము. సో మార్నింగ్ 6కి 5కి అరౌండ్ రీచ్ అయితే స్నోఫాల్ ఉంటుంది. ఆ డ్రైవ్ సూపర్ అడ్వెంచరస్ ఉంటుంది అనమాట. ఆంధ్రవేలో ఈ ప్లేస్ ఉంది బ్రో. అస్సలు పీక్స్ అనుకోవాలిగా. అసలు ఏం స్నోఫాలు, ఎంత వాటర్, బా ఎంత బాగుందంటే ఈ ప్లేస్. నేనైతే ఇక్కడ ఒక గంట ఉన్నా ఇక అసలు ఎంతసేపు ఉన్నా తని తీరలేదు. అయితే అసలు నేచర్ బ్యూటీ అంటే గిదే అనుకోవాలిగా. ఆ వాటర్ సౌండ్ కానీ అసలు ఆ పక్షుల సౌండ్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్ అనుకోవాలి. చాలా బాగుంది. ఎగ్జైట్ అయితే వాటర్లో దిగద్దు భయ్య. దిగినావా అంటే అటే పోతాం. ఇంకా మళ్ళీ వెనకకు ఉండదు ముచ్చట అనేది. బండలకి ఘోరమైన పాకురు ఉంటుంది. మళ్ళీ బయటికి రావాలంటే ఎవడోడు గుంజాలి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న డెప్త్ ఉన్న బిస్కెటే ఇక పీక్తాం అనమాట. అందుకే నేనైతే లోపలికి దిగలేదు. అవసరం లేదు. పోయినామా వచ్చినామా సేఫ్గా ఉన్నామా ఇదే ఇంపార్టెంట్.
కార్లో వచ్చే పర్పస్ ఏది అని అంటే ఇదే. ఎప్పుడన్నా ఎక్కడన్నా మంచి లొకేషన్ కనబడ్డదంటే ఆపేసుకోవడమే, మంచిగా ఆపేసుకొని ఒక గంట రిలాక్స్ అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ టైం నేను ఏం చేస్తాను అంటే క్యాంప్ ఒకటి తెచ్చుకుంటా. ఇలాంటి ప్లేస్లో ఒక గంట క్యాంప్ వేసుకొని కూర్చుంటే దాని మజానే వేరే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం క్యాంప్ ఫైర్ ట్రై చేద్దాం. ఈసారికి అయితే టైం అయిపోతుంది. సో అందుకే ఊరికి అలా ఆపి చూశాను. ఆన్ ద వేలో అసలు నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ ఇవన్నీ ఖచ్చితంగా కవర్ చేయండి. మార్నింగ్ టైం వెళ్తేనే ఇవన్నీ వీటి బ్యూటీ చాలా మంచిగా కనబడుతుంది. డే టైంలో స్నోఫాల్ ఉండదు. మనోడైతే డిచ్ అయిపోయాడు, ఫుల్ పడుకున్నాడు మనోడు. నేను మాత్రం అసలు పడుకోనే లేదు. ఇంత చూసినాక ఇంకా నిద్ర వస్తుందా? అసలు మార్నింగ్ డ్రైవ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. మామూలుగా అసలు రోడ్స్ ఎట్లుంటాయి, స్నోఫాల్ ఎట్లుంటుంది, మామూలుగా అసలు ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తా అంట. చూడండి అసలు ఏక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా మార్నింగ్ టైం గోవా అనేది నెక్స్ట్ లెవెల్. నైట్ లైఫ్ గోవా కామనే, కానీ మార్నింగ్ లైఫ్లో అసలు మార్నింగ్ టైంలో అసలు రియల్ బ్యూటీ, నేచర్ బ్యూటీ కనబడుతుంటుంది గోవాది. సో అది చూపిస్తున్నాను నేను మీకు. గోవా విజిటింగ్ బెస్ట్ టైం ఎప్పుడో తెలుసా? ఎప్పుడైనా కానీ అక్టోబర్ నుంచి అరౌండ్ ఫిబ్రవరి మధ్యలో గోవాకి వెళ్ళాలి. నేనైతే జనవరి ప్రిఫర్ చేస్తాను. తర్వాత జనవరి దాటిన తర్వాత ఫిబ్రవరి అంటే చాలా వరకు స్నోఫాల్ తగ్గిపోతుంటుంది. గోవాలో ఇంకా మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి మీకోసం షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.